మనందరూ డ్రెస్సుల్లో నక్షత్రాలు కనబడతా ఉన్నాయి. అమ్మా వందనాలు, హ్యాపీ క్రిస్మస్. నక్షత్రాలు కనబడతా ఉన్నాయి, క్రిస్మస్ ట్రీలు కనబడతా ఉన్నాయి, వెలుతురులు కనబడుతున్నాయి, వెలుగు కనబడతా ఉంది. చాలా సంతోషం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన అందరిని బట్టి, దేవుడు మనకిచ్చిన ఈ సంఘాన్ని బట్టి, పరిచయాన్ని బట్టి కూడా ఈ 2024 సంవత్సరం ఈ క్రిస్మస్ దినమున నేను ఎంతగానో దేవునికి మహిమ చెల్లిస్తా ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం సిస్టర్. మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఆమేన్. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనెను, ఆమెకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడు. గాడ్ విత్ us. దేవుడు మనకు తోడు. ఇమ్మానుయేలునకు అర్థమైంది చెప్పండి, దేవుడు మనకు తోడు. ఆ చలి రాత్రి గొర్రెల కాపరులు ఏం చేస్తున్నారంటే చలి కాచుకుంటా ఉన్నారు. చలి తీవ్రత ఎక్కువగా ఉంది. చలి కాచుకుంటున్న సందర్భంలో అకస్మాత్తుగా ఒక సంభవం జరిగింది. పరలోకము నుండి దేవదూత వారి యొద్దకు దిగి వచ్చాడు. దిగి వస్తేనే వాళ్ళందరూ చూసి షాక్ అయిపోయారు. దేవదూత అంటే వెలుగు ప్రకాశిస్తా ఉంది. మండుతూ ప్రకాశిస్తున్న వెలుగు ఒక్కసారిగా వాళ్ళ యొద్దకు వచ్చి నిలబడగానే వణికిపోయారు. భయపడకండి, ఇదిగో మీకు నేను ఒక శుభవర్తమానాన్ని పరలోకము నుండి తీసుకొని వచ్చున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభు అయిన క్రీస్తు అని. ఆయనకి ఇదే ఒక ఆనవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి తొట్టిలో పరుండబెట్టబడి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పొత్తి గుడ్డలతో ఇది షూట్ అవుతుంది కదా. ఓకే. పొత్తి గుడ్డలతో చుట్టబడి పరుండబెట్టి ఉన్నాడు. దేవదూత చెప్పిన సమాచారం ఏంటంటే భయపడకండి అంటున్నాడు. ఇందాక నేను తెలియజేశాను. ఇప్పుడు చాలా మంది వచ్చున్నారు కాబట్టి మరలా ఇంకో మాట మీకు మరలా రివ్యూ చేయాలని ఆశపడతా ఉన్నా. డాక్టర్ దగ్గరికి సడన్ గా బాగలేని పేషెంట్ని తీసుకొని వెళ్ళాం. హార్ట్ స్ట్రోకు లేకుంటే బీపీ, షుగర్ అన్నీ పెరిగిపోయి రకరకాలుగా ఉన్నటువంటి అపస్మార్కులో ఉన్న స్థితిలో ఉన్నటువంటి పేషెంట్ని తీసుకొని వెళ్ళాం. మనకి ఎట్లా ఉంటుంది? ఆందోళన ఉండదా? భయం ఉండదా? ఏం కాదు అన్నట్లుగా ఉంటామా? ఎంత చిత్తగా ఉంటుంది. భర్తో, అమ్మో, నానో, లేకపోతే పిల్లలు, బంధువులు, స్నేహితులు, కలవరం. ఏం జరుగుతుందో హాస్పిటల్లో తీసుకుని వెళ్ళి వచ్చేదాకా మనకు తెలియదు. అప్పుడు తీసుకుని వెళ్ళి అన్ని చెకప్లు, ఈసీజీ, యాంజియోగ్రామ్, బ్లడ్ షుగర్ లెవెళ్ళు, బీపీ లెవెలు, అన్ని లెవెలు చూసినాక మనకంత డబ్బులు ఖర్చు అయినాక అప్పుడు డాక్టర్ చేయమంటాడంటే అమ్మా భయపడిన అవసరం లేదు, మీ వ్యక్తి సేఫ్ జోన్లోనే ఉన్నాడు అంటే అప్పుడు ఊపిరి పీల్చుకుంటాం మనం. అప్పుడు మనం డబ్బులు లెక్కేసుకోవడం ప్రాణం. అబ్బా ఇంత డబ్బులు అయిపోయింది, అంత అయిపోయింది, ఇంకెంత అవుతుందో అప్పుడు ఆలోచిస్తాం. ఎప్పుడైతే డాక్టర్ గారు నీ యొక్క వ్యక్తి బాగున్నాడని చెప్పినప్పుడు మనలో ఆనందం కలుగుతుంది, మనలో సంతోషం కలుగుతుంది. అవునా కాదా? మనుషులు మనం దిగులుతో దుఃఖంతో నిండుకోపోయినప్పుడు ఒక మాట ద్వారా చెప్పినప్పుడు ఎంతో మనము కొంత బలాన్ని పొందుకుంటాం. మనం ఆ భయం నుండి, దిగుల నుండి బయటకు వస్తాం. నేను ఎందుకు ఈ మాటలు తెలియజేస్తున్నానంటే దేవుని బిడ్డలారా, పరలోకము నుండి దేవదూత దిగి వచ్చి దేవుని యొక్క జన్మం గురించి,
గొర్రెల కాపరులకి సమాచారం ఇస్తున్నాడు. ఇక భయపడకండి, దిగులు పడొద్దు, మీ కొరకు రక్షకుడు జన్మించున్నాడు. నిరాశ వద్దు, దిగులు వద్దు, నిస్పృహ వద్దు. ఎందుకు భయపడతా ఉన్నారు? ఎందుకు బెదురాడి పరిగెత్తుతున్నారు? వద్దు, మీ కొరకు అదిగో తల్లి ఒడిలో నవ్వుతా ఉన్నాడు ఆయన. తల్లి ఒడిలో నవ్వుతున్నాడు. భయం లేదిక, దిగులు లేదిక. అవునా కాదా చెప్పండి? దేవదూత వచ్చి చెప్పినప్పుడు ఇంకా మనకి ఎంత భరోసా ఉండాలి, ఎంత ధైర్యం రావాలి. యేసుక్రీస్తు ప్రభు కూడా అనేక మార్లు భయపడకండి, భయపడవద్దు, భయపడొద్దు, కలవరపడొద్దు, దిగులు పడొద్దు, విశ్వాసం ఉంచు, నమ్మకం ఉంచు. దేవుని మహిమను నువ్వు చూస్తా, దేవుని కార్యాన్ని నువ్వు చూస్తావని చెప్పాడా లేదు? మరి ఎందుకు భయపడిపోతా ఉన్నాం? పరిస్థితులు వస్తూ ఉన్నప్పుడు భయపడిపోతా ఉన్నాం. కలవరాలు వచ్చేస్తున్నాయి, దిగులు వచ్చేస్తూ ఉంది, నిరాశ వచ్చేస్తుంది, చింత వచ్చేస్తుంది, కృంగిపోతా ఉన్నాం. మీకు ఈ దినమున మరలా మరొకసారి శుభవర్తమానాన్ని నేను సమాచారాన్ని అందిస్తున్నా. దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆయన దేవుడు మనకు తోడై ఉన్నాడు. అమ్మా, నీకు దేవుడు తోడై ఉన్నాడు. ఆయన అందుకొరకే ఈ లోకంలోకి వచ్చాడు, నిన్ను విడిచిపెట్టాడు. భార్యాభర్తలకు వివాహం చేస్తాం. భర్తగా భార్యగా స్త్రీ పురుషునికి వివాహం చేస్తారు. ఎప్పుడు వరకు? కడ వరకు, ప్రాణం పోయేంత వరకు భార్యాభర్తల సంబంధం. కానీ తెగిపోతున్నాయి, గొడవలతో తెగిపోతా ఉన్నాయి, అపవిత్రతతో తెగిపోతున్నాయి బంధాలు, అండర్స్టాండ్ లేకుండా తెగిపోతున్నాయి, సరైన తోడు లేకుండా పోతా ఉన్నాయి బిడ్డలారా. కానీ దేవుడు అంటా ఉన్నాడు, వాళ్ళైతే ఉంటారేమో కానీ దేవుడు ఎప్పుడు నీకు తోడుగానే ఉంటాడు. ఆయన దేవుడు ఎప్పుడు నీకు తోడుగానే ఉండి ఆయన రాజ్యంలో నిన్ను చేర్చుకునేంత వరకు నీకు తోడుగా రాబోతా ఉన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నిజమంటారా? నిజమంటారా కాదంటారా? చెప్పండి దేవుని బిడ్డలారా, అవునా కాదా? దేవుడు తోడు. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దిగులు పడక, నాకెవరు తోడు లేరు, నాకెవరు తోడు లేరు, నాకెవరు లేరు. ఏడవవద్దు, భయపడొద్దు. నీకు దేవుడు అండగా ఉన్నాడు, అండగా ఉన్నాడు. పరలోక దేవుడు నీ కొరకు సర్వాధికారి అయిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. మనం స్తుతిస్తున్న దేవుడు, మనం ప్రార్థిస్తున్న వ్యక్తి మామూలు వ్యక్తి కాదు, మామూలు వ్యక్తి కాదు. ఆయన ఈ సృష్టిని, ఈ సర్వాన్ని కలుగు చేసిన దేవుడు ఆయన. అందుకే ఆ పాటలో పాడారు, పసిబాలుడు కాడమ్మో బలవంతుడు ఆయన. పసిబాలుడు కాదు, మరియమ్మ ఒడిలో ఉన్నది పసిబాలుడు కాదు, బలవంతుడైన దేవుడు. ఆ శిశువు చిన్న శిశువు కాదు, సృష్టిని కలుగు చేసిన దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. తల్లిదండ్రులు బిడ్డల్ని ఎంతో ప్రేమతో పెంచుతారు, మాకు ఆసరాగా ఉంటారు, భరోసాగా ఉంటారు, తోడుగా ఉంటారని కదా. పెళ్ళిళ్ళు అయిన తర్వాత పరారైపోతారు. తల్లి లేదు, తండ్రి లేదు, వాడు తోక, ఈమె తోక. అవునా కాదా? ఎంతమంది ఎంత కష్టపడి పెంచుతారా. ఒక ఆయన ఒక ఊర్లో చాలా ధనవంతుడు, మన క్రైస్తవుడే, ఒక చర్చి కూడా కట్టించాడు. 2 కొడుకులు. చిన్న కుమారుడు సింగపూర్లో జాబ్ చేస్తూ ఉన్నాడు. మంచి ధనవంతుడు. మామూలు కార్లు వాడరు, పెద్ద పెద్ద కార్లు వాడతారు. చాలా ధనవంతులు, పని వాళ్ళు ఎక్కువ ఉంటారు. పెద్ద కుమారుడు హైదరాబాద్లో జాబ్ చేస్తూ ఉన్నాడు, డాక్టర్ వృత్తిలో ఉన్నాడు. సడన్గా ఆడ ఒక అన్యురాలు డాక్టర్ అమ్మ పరిచయం అయింది. ఆ డాక్టర్ని ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు. అన్యురాలని కూడా లేకుండా వెళ్ళిపోయాడు. సరే మంచిదే, ప్రేమించావు, పెళ్లి చేసుకున్నావు, ఒక రూతులాగా అనుకున్నావు. కానీ అప్పటి నుంచి తెలిసింది అతను ఫోన్ కూడా చేయడం మానేశాడంట. ఎప్పుడైనా ఇంటికి పోతే నీళ్ళు ఇచ్చే ఆ పాపానికి కూడా పోదంట, ఆ కోడలు నీళ్ళు కూడా ఇదంట. తాగండి మామగారు, తాగండి అత్తగారు. అరే, ఇంత చదివిపించి
లక్షలు పోసి ఎప్పుడు నీ కొరచుగా ఆలోచిస్తే ఏదో మాకు తోడుగా ఉంటాం అనుకుంటే ఈ వృద్ధాప్యంలో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు. అయ్యా, నా చిన్న కుమారునికి ఇంక ఇలాంటి డాక్టర్లు కాదు, ఇంజనీర్లు కాదు, ముందు నాకు కావాల్సింది మాకు ఒక ముద్ద అన్నం పెట్టే దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ మాకు కావాలి. అలాంటి అమ్మాయి ఉంటే చూడండి పాస్టర్ గారు అని నన్ను అడిగాడు. అలాంటి అమ్మాయి ఉంటే ఇదిగో వీడికి ఇచ్చి పెళ్లి చేస్తాను. సింగపూర్ నుంచి పిలిపించేశాడు అని. ఇక్కడే ఉండరా నువ్వు, సింగపూర్లో అవసరం లేదు, ఉన్నది అంతా చూసుకుంటా ఉండరా నాయన అని. హల్లెలూయా. చూసారా, ఎవరు కావాలంటున్నారు? దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ కావాలని కోరుకుంటున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి ఇమ్మానుయేలు దేవుడు తోడుగా ఉండి రాబోతా ఉన్నాడు. అందరికి కాదు, అందరికీ దేవుడు అందరికీ తోడుగా ఉంటానని వచ్చాడు. కానీ ఇప్పుడు ఏమైందంటే, ఎవడైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ముందుకు పోతారో వాళ్ళకి దేవుడు తోడుగా రాబోతా ఉన్నాడు. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడిగి నేను ముగించబోతా ఉన్నాను, ఒక వాక్యం చెప్పి మీకు. దేవుడు ఒకరికి తోడుగా ఉన్నాడంటే ఏ ఆనవాలు మీరు చెప్పగలుగుతారు? నాకు దేవుడు తోడుగా ఉన్నాడు అని నీకు ఆనవాలు ఉందా? ఆ దూత అన్నాడు, ఇదిగో ఆ దేవదూత చెప్తున్నాడు, ఇదిగో గొల్లలారా, ఇది మీకు ఒక ఆనవాలు. ఆ శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి అని ఒక సింబల్ తెలియజేస్తున్నాడు. అది గుర్తు చెప్తా ఉన్నాడు. ఆనవాలు చెప్తున్నాడు. ఆ శిశువుని పొత్తి గుడ్డలతో చుట్టి పశువుల తొట్టిలో పరుండబెట్టున్నారు. ఆనవాలు చెప్పాడు దేవదూత. వాళ్ళు వెళ్ళాలి కదా, కనుక్కోవాలి, చూడాలి కదా, ఆరాధించాలి, పూజించాలి, సేవించాలి. అదేవిధంగా ఇప్పుడు నీకు దేవుడు తోడుగా ఉన్నాడంటే, నీ జీవితానికి, నీ కుటుంబానికి దేవుడు తోడుగా ఉన్నాడంటే ఏది ఆనవాల? ఏది నీకు ఆనవాల? ఎంతమంది దేవుని బిడ్డలు ఈ దినాల్లో దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, మందిరాలకు పోతా ఉన్నారు చక్కగా. నీకు నీ కుటుంబానికి దేవుడు తోడుగా ఇమ్మానుయేలుగా ఉన్నాడనే దానికి ఒక ఆనవాలు చెప్పగలుగుతావా? ఆనవాలు ఏదైనా చెప్పగలుగుతా? యోసేపు దేవుడు తోడుగా ఉన్నాడా లేడా? మరి ఆయన తీసుకుని వెళ్ళి గోతులు వేసేసారు. ఎలాంటి గోతులు వేశారు, ఎలాంటి గుంటలు వేశారు? అప్పుడు ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు? అసలు ఈయనకి దేవుడు తోడు లేడు, ఏమీ లేడు రీడ అనుకుంటారా లేదా? మరలా తీసి అంగి అంతా చింపి ఏదో ఒక పశువుని చంపి ఆ రక్తాన్ని అంతా పోసి దాన్ని తీసుకొని వెళ్ళి తండ్రి దగ్గర తీసుకుపోయారు. ఇవన్నీ అర్ధనగ్నంతో బట్టలు లేకుండానే అమ్మేసి మిద్యానీయులకి అమ్మేశారు. మిద్యానీయుల నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తులో. ఒక పశువును కూడా అట్లా అమ్మరు, అట్లా అమ్మేస్తారు. ఎవరు కొనుక్కుంటే వాళ్ళు తీసుకుపోయి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ ఇష్ట ప్రకారంగా ఏం చేస్తారంటే ఏ పనైనా చేయించుకోవచ్చు. ఆ విధంగా మారిపోతారు. కనుక యోసేపుని చేయని నేరానికి కూడా తీసుకొని పోయి జైల్లో వేశారు. కారాగారంలో ఉన్నాడు. దేవుడు తోడు ఉన్నాడా లేడా? ఎట్లా ఇప్పుడైతే మనం చెప్తున్నాం మరలా ఆయన ప్రధాని అయిపోయాడు. ఇప్పుడు నీకు శ్రమలు వస్తుంటాయి, సమస్యలు వస్తుంటాయి, ఇబ్బందులు వస్తాయి. ఏమి తోడు ఉన్నాడయ్యా దేవుడా? అవునా కాదా అనుకుంటాం మనం. కానీ దేవుడు తోడుగా ఉన్నాడు. మనం భయపడకూడదు. సిస్టర్ చెప్పినట్లుగా ధైర్యంతో ఉండాలి, ధైర్యంతో ఉండాలి, ధైర్యంతో ఉండాలి. భయపడకండి అన్నాడు, భయపడొద్దు అన్నాడు. ధైర్యంగా ఉండాలి. దేవుడు నిన్ను లేపుతాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు ఆయన. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు భయపడొద్దని. నువ్వు భయపడొద్దు, ఏమీ కాదు, ఏమీ జరగదు. ఒకవేళ మన ప్రాణం పోతే దేవుని దగ్గర ఉంటా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇమ్మానుయేలు దేవుడుగా మనకు తోడుగా ఉంటాడు ఆయన. దావీదు లైఫ్లో
సౌలు ఒకసారి 30,000 మంది, 40,000 మంది, 50,000 మంది సైన్యాన్ని పట్టుకొని ఒక్క దావీదుని తనతో ఉన్న చిన్న కొద్ది మంది మనుషుల్ని చంపేయాలని ఎన్ని మార్లు ప్రయత్నం చేసినా దేవుడు కాపాడాడు. సౌలు ఎన్ని మార్లు ఈటి విసిరితే దావీదు త్రుటిలో తప్పించుకున్నాడు. దావీదు కాదు, దేవుడు తప్పించాడు. ఎందుకంటే గాడ్ విత్ us, ఇమ్మానుయేలు, దేవుడు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన జీవితంలో కూడా మనక అనేక విషయాల్లో దేవాది దేవుడు ఎన్నో మార్లు మనకు తోడై ఉండి నడిపిస్తా ఉన్నాడు ఆపదల్లో. ఆమేన్. కనుక దేవుడు మనకు తోడుగా ఉండాలి అనుకుంటే నువ్వేం చేయాలంటే దేవుని యందు భయము భక్తి కలిగి జీవించాలి. ఒక్కటే, దేవుని యందు మనము భయము భక్తి కలిగి నువ్వు జీవించడం బట్టి ఏం జరుగుతుందంటే దేవుడు నీకు, నీ కుటుంబానికి తోడుగా ఉండి రాబోతా. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క తోడు మీకు, మీ కుటుంబాలకి సమృద్ధిగా ఉండి నడిపించును గాక. ఆమేన్.